నేను బయో క్యాప్సిల్స్ నానో బయో క్యాప్సిల్స్ వాడిన దానికి వాడని దానికి మొక్కజొన్న తేడా. వాడింది ఇది వాడింది ఎంత మంచిగా ఉన్నది కంకి, వాడనది డిఫరెంట్ ఏర్పడుతుంది. ఎవరైనా కానీ ఏ రైతు అయినా కానీ ఈ క్యాప్సిల్స్ వాడండి. నేను ఒక రైతుగా చెప్తున్నా, నేనేదో ఈ కంపెనీకి సంబంధించిన వాడిని గాను, ఓన్లీ రైతే. నేను ఒక్క అరెకరంలో వాడి చూసిన, ఈ సంవత్సరం వాడినా, నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం వాడదాం అనుకుంటున్నా. నేను పసుపులో కూడా 3 దపాలుగా వేయాలి. ఇది 3 దపాలుగా చేస్తే ఫస్ట్ 1 మంత్లో మనకు ఆల్రెడీ రిజల్ట్ ఏర్పడుతుంది. తర్వాత మనం పసుపు దొబ్బినాక కూడా మనకి దీని దిగుబడి ఎంత వచ్చింది, దాని దిగుబడి ఎంత వచ్చింది అన్నది చూద్దామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం దిగుబడి కంపల్సరీగా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే దానికి దీనికి బాగా తేడా ఉంది. ఇది బయో క్యాప్సిల్స్ నేను ఫేస్బుక్లో చూసి ఆర్డర్ చేసి తీసుకొని వాడుతున్నా. ఇంకా వేరే రైతులకు కూడా తోలుకొచ్చి చూపించడం జరిగింది. వారు కూడా చాలా బాగుందని చెప్పిండ్రు. దీన్ని వాడి రైతులు ఏ క్యాప్సిల్స్ వేరేది ఏ ఫర్టిలైజర్ వాడకున్నా కానీ సూపర్గా ఉంది. దీన్ని దిగుబడి కంపల్సరీ ఎక్కువ వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కత్తెర పురుగు గురించి చెప్పారు కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వేసిన దానికి వెయ్యని దానికి కత్తెర పురుగు దాంట్లో 75% బాగుంటే ఇలా 100కు 95% బాగుంది మొక్కజొన్న. దాంట్లో 25% చనిపోయింది. ఇందులో కేవలం 10% మాత్రమే మొక్కజొన్న చనిపోవడం జరిగింది. కత్తెర పురుగు చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుంది ఈ క్యాప్సిల్స్ వలన. ప్రతి ఒక్క రైతు ఈ క్యాప్సిల్స్ వాడి లాభం పొందాలని తెలియజేస్తున్నా. మీ పేరు, ఫోన్ నెంబర్? నా పేరు వచ్చేసి గుండెటి శ్రీనివాస్. మాది వచ్చేసి విలేజ్ అండ్ మండల్ మెండోరా. నా నెంబర్ వచ్చేసి 35. ఒక్కసారి కంకెలు 2 దగ్గరికి చూపించండి. వేసిన దానికి వెయ్యని దానికి డిఫరెన్స్. ఈ కంకి వేసింది, ఇది వెయ్యంది. సైజులో డిఫరెన్స్ ఉంది. దీంట్లో కర్ర చనిపోయింది, మనం వేసిన దాంట్లో కర్ర చనిపోలేదు. అంటే దిగుబడిలో మీరు ఎంత డిఫరెన్స్ రావచ్చు అనుకుంటున్నారు? కంపల్సరీగా ఒక 2-3 క్వింటాల దిగుబడి ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది ఎకరానికి.